ఐపీఎల్ 2025లో ఈ రోజు రాత్రికి 7:30కి 11th మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ మరియు సిఎస్కే టీం తలబడబోతున్నాయి. ఈ రెండు టీమ్స్ లాస్ట్ మ్యాచెస్ ఓడిపోయి వస్తున్నాయి. అది కూడా తమ హోమ్ గ్రౌండ్ లో ఓడిపోయి వస్తున్నాయి. ఈ మ్యాచ్ రాజస్థాన్ హోమ్ గ్రౌండ్ అయిన గౌహతిలో జరగబోతుంది. ఈ సీజన్ లో ఆర్ఆర్ టీం అసలు ఇప్పటిదాకా బోనియే కొట్టలేదు. ఈ మ్యాచ్ లో అయినా గెలిచి తమ మొదటి విజయాన్ని సాధించాలని చాలా ఆశతో ఉంది. ఆర్ఆర్ మరియు సిఎస్కే టీమ్స్ లో మిడిల్ ఆర్డర్ చాలా వీక్ గా ఉంది. రెండు టీమ్ లో మిడిల్ ఆర్డర్ చాలా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే కెప్టెన్స్ కూడా చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాలి. దాంతో పాటు ఒక లాంగ్ ఇన్నింగ్స్ కూడా ఆడాలి. ఆర్ఆర్ టాప్ ఆర్డర్ చాలా మంచిగానే ఉంది. కానీ సిఎస్కే టాప్ ఆర్డర్ మాత్రం కొంచెం చేంజ్ చేయాలనిపిస్తుంది. అది కూడా ముఖ్యంగా ఓపెనింగ్ పేర్లో ఓపెనర్స్ గా రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ వస్తే మంచిదని అనిపిస్తుంది. అలాగే రాహుల్ త్రిపాఠిని నెంబర్ 3లో ఆడించడం చాలా అవసరం లాగా ఉంది సిఎస్కే టీం కి. కానీ ఈ చేంజ్ చేస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది ఈ రోజు నైట్. అలాగే ఆర్ఆర్ మరియు సిఎస్కే టీంలు వాళ్ళ బౌలింగ్ యూనిట్ ని కూడా చాలా మంచిగా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే లాస్ట్ మ్యాచెస్ లో రెండు టీమ్స్ బౌలింగ్ చాలా వీక్ గా ఉన్నాయి. ఎవరు ఎక్కువగా వికెట్లు తీయలేకపోయారు. ఎవరో ఇద్దరు ముగ్గురే వికెట్లు తీశారు. మిగతా వాళ్ళందరూ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు అపోనెంట్ టీమ్స్ కి. అలాగే సిఎస్కే టీం ఒక క్యాచింగ్ విషయంలో చాలా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన విషయం ఉంది. అలాగే ఫీల్డింగ్ లో కూడా కొంచెం చిన్న చిన్న ల్యాప్సెస్ ఉన్నాయి. అలాగే సిఎస్కే టీమ్ లో పవర్ఫుల్ ఫినిషర్స్ లేరు అన్నట్టే కనపడుతుంది. అక్కడ బిగ్ నేమ్స్ ఉన్నా కానీ వాళ్ళు ఎప్పుడో చివర వస్తున్నారు. ఒక 20-30 రన్స్ ఉంటే వాళ్ళు కొడుతున్నారు. కానీ ఎక్కువ స్కోర్ ఒక 50-60 ఉంటే వాళ్ళు కొట్టలేకపోతున్నారు ఫినిషర్స్ గా. అలాగే దీపక్ హుడా బదులు విజయ్ శంకర్ ని మార్చాల్సిన అవసరం ఉన్నట్టు కనిపిస్తుంది సిఎస్కే టీమ్ లో. అలాగే దూబేని కొంచెం ముందు టాప్ లో పంపించాల్సిన అవసరం ఉంది సిఎస్కే టీమ్ కి. సిఎస్కే టీం దగ్గర ఉన్న ఒకే ఒక పెద్ద హిట్టర్ శివం దూబేని చివరిలో పంపడం వల్ల తను కొంచెం ప్రెషర్ గా ఫీల్ అవుతున్నాడు. అప్పటికే చాలా బాల్స్ అయిపోతున్నాయి. అదే ముందు పంపిస్తే తను 1-2 బాల్ చూసి ఆడిన తర్వాత నుంచి హిట్టింగ్ చేసే అవకాశం ఉంది. ఇక ఆర్ఆర్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 కి వస్తే ఓపెనర్స్ గా జైస్వాల్ మరియు శాంసన్, నెక్స్ట్ నెంబర్ 3లో నితీష్ రాణా, నెంబర్ 4లో కెప్టెన్ పరాగ్, నెంబర్ 5లో ధ్రువ్ జురెల్, నెంబర్ 6లో హెట్మేర్, నెంబర్ 7లో అస్రంగా, నెంబర్ 8లో ఆర్చర్, నెంబర్ 9లో తీక్షణ, నెంబర్ 10లో దేశ్ పాండే, నెంబర్ 11లో సందీప్ శర్మ. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ గా ఫరూకీ లేదా శుభం దుబే ఉంటారు. అలాగే సిఎస్కే ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూస్తే రచిన్ రవీంద్ర, గైక్వాడ్ ఓపెనర్స్ గా, నెంబర్ 3లో రాహుల్ త్రిపాఠి, నెంబర్ 4లో శివం దుబే, నెంబర్ 5లో దీపక్ హుడా లేదా విజయ్ శంకర్, నెంబర్ 6లో శ్యామ్ కరణ్, నెంబర్ 7లో జడేజా, నెంబర్ 8లో ధోని, నెంబర్ 9లో అశ్విన్, నెంబర్ 10లో నూర్ అహ్మద్, నెంబర్ 11లో ఖలీల్ అహ్మద్. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ గా మతీషా పత్రానా ఉండాల్సిన అవసరం ఉంది. చూద్దాం ఈ మ్యాచ్ లో ఏ టీమ్స్ అయినా చేంజెస్ చేస్తాయా లేక ఇదే ప్లేయింగ్ 11 తో వస్తాయా. ఇదే ప్లేయింగ్ 11 తో వస్తే ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో కింద కామెంట్ చేసి చెప్పండి.